ప్రభునామనకు మహిమ కలుగునుగాక. యోనా గ్రంథము 1వ అధ్యాయం 2వ వాక్యం మనం చదువుకుంటున్నాం. నినేవే పట్టణస్థుల దోషం నా దృష్టికి బహు ఘోరమైనది కనుక నువ్వు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించము అని చెప్పమని దేవుడని యెహోవా ప్రవక్త అయినటువంటి యోనాకు చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. దాని గతి దుర్గతి అవుతుంది అని చెప్తున్నాడు. దానికి ఒక నష్టం కలగబోతుంది అని చెప్పి ప్రవక్తను పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, యోనా నినేవేకి పోకుండా తర్షీషుకు పోయేటటువంటి ఓడెక్కి అందులో పండుకొని నిద్రపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యోనా తర్షీషుకు బయలుదేరి వెళ్ళాడో సముద్రంలో గొప్ప అల్లకల్లోలం జరిగింది, గొప్ప గాలి కొట్టింది. ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా చాలా భయపడ్డారు. ప్రాణం పోతుందని, ఓడ పగిలిపోతుందని భయపడ్డారు. సరుకులు తీసి సముద్రంలో పారవేశారు. అయినప్పటికీ కూడా సముద్రం ప్రశాంతం కాలేదు. వారు ఎవరి వలన ఈ నష్టం వచ్చిందో, ఈ కష్టం వచ్చిందో అని చీటీ వేసి చూసినప్పుడు యోనా పేరు వచ్చింది. యోనాను వెతుకుతూ వెళ్తే యోనా ఓడ అడుగున పండుకొని చక్కగా నిద్రపోతున్నాడు. ఈ నిద్రపోతా నీకేమొచ్చింది? ఓడ పగిలిపోతే మా అందరూ ప్రాణభయంతో బాధపడుతుంది. నువ్వు ఇక్కడ పండుకొని ఎందుకు నిద్రపోతున్నావు? అసలు నువ్వేంటి, నీ వ్యాపారం ఏంటి, నీ పని ఏమిటి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు అతడు ఏం చెప్పాడంటే, నేను భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుడని యెహోవా సేవకుడును, నన్ను నినేవేకి పొమ్మండి, నేను తర్షీషుకు ఓడి పారిపోతున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళందరూ చాలా భయపడ్డారు. ఇప్పుడు నీ వల్ల వచ్చింది మాకు ఈ కష్టం, ఎవరి వల్ల వచ్చిందనని వారు చీటీ వేసి చూసినప్పుడు యోనా పేరే వచ్చింది. కనుక నీ వల్ల మాకు ఈ కష్టం వచ్చిందని మేము తెలుసుకున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని చెప్పి అడిగినప్పుడు, నన్ను ఎత్తి సముద్రంలో వేయండి, ఇంకా వేరే ఏం చేయదు దేవుడు. అప్పుడు నన్ను ఎత్తి సముద్రంలో పడవేస్తే సముద్రం నిమ్మళమవుతుంది, మీ ప్రయాణం మీరు కొనసాగించుకోవచ్చు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు దేవునికి ప్రార్థన చేసి యోనాని ఎత్తి సముద్రంలో వేశారు. సముద్రం నిమ్మళమైంది. యోనా సముద్రంలో పడగానే యోనాని మింగటానికి ఒక గొప్ప మత్స్యమునకు దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉండేను. ఆ గొప్ప మత్స్యం వచ్చి యోనాని మింగివేసిను. తర్వాత ప్రియమైనటువంటి దేవుళ్ళ యోనా ఆ మత్స్యం గడుపులో 3 దినములుండి తాను చేసినటువంటి అవిధేయతను బట్టి దేవుని యొక్క క్షమాపణ అడుగుతూ ప్రార్థన చేస్తున్నట్టుగా 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరి దేవుడు కోరుకున్నటువంటి మారు మనసు యోనా కలిగింది. దేవుని సన్నిధిలో ఒప్పందం చేసుకున్నాడు. నన్ను బ్రతికిస్తే నేను నీ పని చేస్తాను ప్రభు అని ఒప్పందం చేసుకున్నాడు. కనుక దేవుడు 3వ దినమందు ఆ మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చి అది నినేవే ఒడ్డున యోనాని కక్కి వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, మన జీవితాల్లో కూడా గొప్ప ఉపాయం వచ్చినప్పుడు దేవుడు మనకు హెచ్చరిక ఇస్తాడు. హెచ్చరిక ఇచ్చినప్పుడు చాలామంది తెలుసుకుంటారు, చాలామంది వ్యతిరేకంగా నశించిపోతూ ఉంటారు. మరి ఎన్నో విధాలుగా మనం గమనిస్తున్నాం. ఎన్నో చోట్లలో దేవుడు ఊరులో నాశనం చేస్తూ ఉంటాడు. గొప్ప రాత్రికి రాత్రి భూకంపాలు వస్తూ ఉంటుంది. మరి ఎందు నిమిత్తం, ఎవరి నిమిత్తం ఇలా వచ్చింది, దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఏంటని ఎంతోమంది విచారణ చేయరు. కానీ యోనా ఆ యొక్క నినివే ప్రజలకు హెచ్చరించినప్పుడు వాళ్ళు 125,000 మంది కీడు నుంచి తప్పించబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ దినం మనం కూడా దేవుడు మనకు ఒక హెచ్చరిక ఇచ్చినప్పుడు దేవుని చిత్తం ఏమైనదో, ఎందుకు మనకు ఇలా జరుగుతుంది, మనం కోరుకున్న ప్రకారంగా జరగటలేదే, దేవుని ఇష్టానుసారంగా జరిగించడానికి ఇష్టపడుతున్నాడు కనుక మన కోరికలు మన పక్కకు పెట్టి దేవుని చిత్తానికి లోబడదామని అనుకునే మనసుండే ఆ కీడు నుంచి మనం కూడా తప్పించుకోవచ్చు అని ఉపమానం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం మొట్టమొదటిగా దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని అడగాలి. అలా అడగలేకపోతే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందని తెలుసుకొని మనల్ని సరిచేసుకొని దేవుని చిత్తానుసారం మన జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు మన యొద్ద నుంచి కోరుకుంటున్నాడు. అటు ధన్యకరమైనటువంటి జీవితాలు మనం కూడా జీవించినట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యోనా ద్వారా మీరు నా తండ్రి, నా ప్రభు, నేనేవే ప్రజలను హెచ్చరించావు. వారు హెచ్చరికను విని మారు మనసు పొందారు. నీవు కోరుకున్న జీవితంలోనికి వారు వచ్చారు. యోనాను కూడా మీరు సరిచేశారు. అతను కూడా మీ ఎదుట ఒప్పుకొని పరిచయం చేసినట్లుగా మేము చూస్తున్నాం. కాబట్టి ఎంతమందికి పిలుపు ఉందో, ఎంతమంది
ఇలాంటి పరిచర్యకి సిద్ధపరచబడి ఉన్నారో తెలుసుకొని వారు అలాంటి జీవితాలు జీవించేదానికి మాకును సహాయం చేయమని, నశించిపోయి అనేక ఆత్మలు రక్షించుటకు మాకును మీరు కృప చూపించమని, మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.